హనుమతే నమః. జై శ్రీరామ్. 50 మంది భక్త మహాశైలకి తెలియజేయడం ఏమిటంటే, ఈ నెల 16వ తేదీ వైశాఖ బహుళ అమావాస్య శనివారము. ఆ రోజున శ్రీ నవగ్రహాల్లో 7వ గ్రహమైనటువంటి శనిదేవుడు అంటే శని భగవానుడి యొక్క జన్మదినము. ఆ రోజున ముఖ్యంగా అన్ని రాసుల వాళ్ళకి శనిదేవుని యొక్క అనుగ్రహం లభించాలి. అలాగనే ఆ రోజున ముఖ్యముగా అర్ధాష్టమ శని ధనుస్సు రాశి వాళ్ళు, అలాగనే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళకి, ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. కనుక ఈ 5 రాశుల వాళ్ళకి ప్రధానంగా ఆ రోజున 16వ తేదీ శనివారం రోజున మన దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి సాయంకాల సమయంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి హనుమాన్ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా శని భగవానుడు ఆయన మనకి ఏదో విధంగా ఖర్చు చేస్తూనే ఉంటారు. మనం రోజు కూడా గమనించేవాడైతే ఏదో విధంగా ధనం అనేది ఖర్చు అవుతూనే ఉంటుంది. అందువల్ల మనము ముఖ్యంగా మంచి కార్యక్రమాలకి ఖర్చు పెట్టకుండా అది వేరే దానికి ఖర్చు పెడుతూ ఉంటాము. అలాగనే ఎన్నో ఆపదలు వస్తుంటాయి. అందువల్ల ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తులందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని మీ గోత్రనామాన్ని నమోదు చేసుకొని, అలాగనే స్వామివారి యొక్క అనుగ్రహం, శని భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి అభయాంజనేయ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఎందుకంటే శని భగవానుడు ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాలు పట్టుకొని ఆయన ఆశ్రయించి ఉంటారు. అందువల్ల శని భగవానుడు ప్రత్యేకంగా తెలియజేశారు, ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే నేను ఎటువంటి భక్తులకి ఎటువంటి కష్టాలు తీసుకురాను అని చెప్పి ఆయన ప్రత్యేకంగా తెలియజేశారు. కనుక భక్తులందరూ కూడాను ఈ సాయంకాల సమయంలో 6 గంటలకి ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని మీ గోత్రనామాలు నమోదు చేసుకొని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా భక్తులు ఈ ఆంజనేయ స్వామి కాకుండా ముఖ్యంగా తెలుసుకోవలసిందంటే, ఇది ఈ శని జయంతి అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు కూడాను ఈ సంవత్సరం శనివారం రోజు వచ్చింది. అందువల్ల ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ శని జయంతి వచ్చింది కాబట్టి ముఖ్యంగా దీనిని శనైశ్చర అఘోర పాశుపత తిలహోమము అంటారు. ఈ తిలహోమం చేయించుకున్నా కానీ మంచి ఫలితాన్ని పొందుతారు. కనుక భక్తులందరూ కూడాను శనైశ్చర అఘోర తిల పాశుపత హోమం చేయించుకున్న మంచి ఫలితం కలుగుతుంది. కనుక ముఖ్యంగా శని జయంతి రోజున భక్తులందరూ కూడాను మీరు ఎక్కడున్నా సరే మీరు పక్కనున్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆ రోజున ఆకుపూజ కానీ, అర్చన కానీ, స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు కానీ, అలాగనే అభిషేకం కానీ, తైలాభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ ఏం చేయించినా సరే మంచి ఫలితాన్ని పొందుతారు. కనుక మనకు ఏ క్షణానికి ఏం జరుగుతుందో మనం ఊహించలేము. అలాంటిది శని భగవానుడు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తారు. ధన రూపంలో ఎక్కువగా మనకు ఖర్చు చేస్తూ ఉంటారు. కనుక అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలి. మంచి ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు శనిదేవుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యమైనటువంటి గమనిక, ఈ నెల 16వ తేదీ శని జయంతి శనివారము వచ్చింది కాబట్టి భక్తులందరూ కూడాను ధనుస్సు రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి మరియు సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించిన మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగనే ముఖ్యంగా జాతకంలో శని మహాదశ నడిచేటువంటి వాళ్ళు కానీ, జాతకంలో శని అంతర్దశ నడిచే వాళ్ళు కానీ ఈ పరిహారం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు
దివ్యమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది. మీరు కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాన్ని పొంది స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.